హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైట్ మామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ పప్పుచారు వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి చేసుకోండి. ముందుగా అయితే ఒక కప్పు కందిపప్పుని అయితే తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి దీంట్లో కావాల్సింది ఒక ములక్కాడ, ఒక క్యారెట్, 2 టమాటాలు, మీకు రుచికి సరిపడిన పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, నిమ్మకాయ సైజు చింతపండు అనేది తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మనం కడుక్కున్న కందిపప్పులో అయితే వేసుకోండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు అనేది వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఆఫ్టర్ 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత అనేది తీసి చూడండి. చూసారా, కందిపప్పు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మనం నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని అయితే దీంట్లో వేసుకోండి. చింతపండు జ్యూస్ అనేది వేసిన తర్వాత దీంట్లో మనం ఉప్పు కారం యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోండి. 2 టీ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేశాను. 1 టీ స్పూన్ సాల్ట్. ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని దీంట్లో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి పప్పుచారు అనేది కొంచెం వాటర్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి జ్యూసీగా వాటర్ అనేది చూసుకొని మీ కన్సిస్టెన్సీకి సరిపడా వేసుకొని దీన్ని 10 మినిట్స్ వరకు మరగనివ్వండి మీడియం ఫ్లేమ్లో. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత దీనికైతే మనం తాలింపు అనేది వేసుకుందాము. దీనికోసం కళాయి అయితే తీసుకోండి. 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని తాలింపు దినుసులు అనేది యాడ్ చేసుకొని దంచుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. 1 టీ స్పూన్ ఇంగువ. ఒక్కసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని తాలింపు మగ్గిన తర్వాత తాలింపు తీసుకొని చారులో వేసుకొని వెంటనే మూత అనేది పెట్టుకోండి, లేకపోతే దాంట్లో అరోమా అనేది పోతుంది. ఒక 1 మినిట్ తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తాన్ని అయితే మిక్స్ చేసేసుకొని ఈ టైంలో మీకు సాల్ట్ ఏదైనా సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు. సాల్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంది. నేనైతే కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నా. చూసారుగా, చారు అనేది మంచిగా మగ్గిపోయినవి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకొని వేడివేడి అన్నంలో చారు వేసుకొని అప్పుడల్లా నంచుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.